వెల్కమ్ టు విపవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 15,000 మంది వైసీపీ అభిమానుల సమక్షంలో నామినేషన్ సమర్పించిన కుప్పం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. నంద్యాలలో టీడీపీకి పార్టీకి బిగ్ షాక్. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు. సుల్తాన్బాద్ శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ లో ఫుడ్ పాయిజన్. మంత్రాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. నంద్యాల అసెంబ్లీకి ఉమ్మడి కూటమి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి షారూక్. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కుప్పం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కుప్పం ఎంఆర్ఓ ఆఫీసులో ఆమె కుమార్తె జగతి చేతుల మీదుగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వైసీపీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేసుకుంటూ కుప్పం కూడలిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. 2014-2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కుప్పం ప్రజలు గెలిపించాలని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రానున్న ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని సుమారు 15,000 మంది కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. కాళ్ళు పగిలిపోతున్నా, చర్మం చిట్లిపోతున్నా, గుండెల్లో జగనన్నను నింపుకొని మీ కళ్ళల్లో మమ్మల్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం, ఈదురు గాలులతో నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. నిజామాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పశువులు మృతి చెందాయి. సిద్దిపేట, దుబాకలోని కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతం జరిగింది.
స్టాండ్ బస్ స్టాండ్ ఎక్కడే కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పివి పార్థసారథి మొదటి సెట్టు నామినేషన్ను సాంప్రదాయబద్ధంగా ఆదోని అసెంబ్లీ ఎన్నికల అధికారి శివనారాయణ శర్మకి సమర్పించారు. రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళు నామినేషన్ తీసుకున్నారు. ఈ సందర్భంలో సమయం దొరికింది కాబట్టి ఆర్డీఓ గారి దగ్గర నేను కొంత ప్రస్తావన కూడా చేశాను. ఏమంటే పోలీసుని ఒకసారి వెరిఫై చేసుకోండి, నా దగ్గర కొంత సమాచారం ఉంది, తర్వాత మీకు ఇస్తాను. ఆదోని అసెంబ్లీలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో కానీ టౌన్లో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలో ఉన్నటువంటి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో, కావాలని కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, కేసులు పెట్టిన వాళ్ళందరినీ బైండ్ ఓవర్ పేరుతో భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు లోకల్ పోలీసు. అదే సందర్భంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, రౌడీ షీటర్లు కానీ, వీళ్ళందరినీ కూడా స్వేచ్ఛగా వదిలేసినారు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయట్లేదు. ఈ సమాచారం మా కార్యకర్తల దగ్గర నుంచి ఉండి ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఆర్డీఓ గారు చెప్తాను, మాకు అట్లాంటివన్నీ ఏం లేదంటే ఒకసారి మీరు ఇప్పటిదాకా బైండ్ ఓవర్ జరిగిన కేసుల సమాచారాన్ని తెప్పించుకోండి, దాని పార్టీల వారిగా విభజించి మాకు కూడా సమాచారం వేయండి, మీడియా కూడా సమాచారం వేయండి. అప్పుడు బట్టబయలు అయిపోతుంది ఎన్ని ప్రతిపక్షాల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, ఎన్ని అధికార పార్టీ వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. నాకున్న సమాచారం అతి తక్కువ, కొన్ని 1-2 మాత్రమే అధికార పార్టీ వాళ్ళ మీద పెట్టారు, కానీ మా మీద పెట్టిన బైండ్ ఓవర్ కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి. దీన్ని నేను ఆర్డీఓ గారి దృష్టి తీసుకెళ్ళాను. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే విధంగా, ఎందుకంటే చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి, అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి అనుకూలంగా అధికారులకు కింద స్థాయి అనుకోవాలి, పై స్థాయి అధికారులకు తెలియకుండా కింద స్థాయి అధికారులు, కింద స్థాయి పోలీసులో ఆ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది, వాళ్ళు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పట్టించుకోండి అని వాళ్ళు విన్నవించాను. 2 రోజుల్లో సమాచారం ఇస్తాను. మేము కూడా మా కార్యకర్తల దగ్గర సమాచారం తీసుకుని వారికి కూడా ఇస్తాం. ఎన్నికలు సజావుగా జరిగితే 100% ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఎందుకంటే కింద స్థాయి ఎవరైతే అధికారులు ఉన్నారో, కింద స్థాయి పోలీసు ఎవరైతే ఈ రకంగా మ్యానిపులేట్ చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను నేను. అయ్యా, 23 రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉంది. ఆదోని ఎమ్మెల్యేగా నేను గెలవబోతా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకండి, ఇరుక్కుంటారు మీరు. అధికారంలో ఈ రోజు ఉన్నాడు ఎమ్మెల్యే అని ఆయనకు అనుకూలంగా మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే 23 రోజుల తర్వాత ఆయన ఎమ్మెల్యే కాకుండా పోతాను, నేను ఎమ్మెల్యే అవుతాను. అప్పుడు మీరేం చేస్తారు ఆలోచన చేయండి. ఏ అధికారి కూడా, ఏ కింద స్థాయి పోలీసులు ఎవరు కూడాను అది వాళ్ళు వచ్చినా మేము వచ్చే అధికారానికి తొత్తులుగా ఉండరాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ప్రజాస్వామ్యానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తిని నేను. కాబట్టి ఇలా జరగకూడదని, ఎన్నికలు శాంతియుతంగా జరగాలని, క్లిష్టమైనటువంటి లేదా ఇబ్బంది కలిగేటువంటి పోలింగ్ బూత్ను ముందుగా గుర్తిస్తే వాటిలో అదనపు భద్రత పెట్టుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశాను. దాన్ని కూడా ఆ సమాచారం కూడా ఇస్తామంటున్నారు. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎన్నికల్లో తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం. చాలా సింపుల్గా వచ్చి నామినేషన్ వేస్తాం కదా, ఎటువంటి హంగామా చేయకుండా సాధారణంగా వచ్చి నామినేషన్ చేయడంలో అంతరం అలా చేయకూడదు, సింపుల్గా రాకూడదా, సింపుల్గా నామినేషన్ వేయకూడదు. మరోసారి చేస్తారని మళ్ళీ మరోసారి అంటే మళ్ళీ చెప్తాం. బైండ్ ఓవర్ కేసులో 6,133 మంది బైండ్ ఓవర్ చేసాం. వాళ్ళంతా ఎస్పీ దృష్టి తీసుకుంటే కరెక్ట్గానే చేసినామని చెప్తున్నారు. మీరు చూస్తే పోలీసు అధికారులు వైఫల్యమని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీ దాకా వస్తే, మా దాకా వస్తే ప్రజలకు ఓపెన్గా చెప్తే ఏ పార్టీ నుంచి ఎన్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టారని చెప్తే అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటే మంచిది కదా. ఇదే దీన్ని దాచిపెట్టేది ఏముంది? నిజంగా మీరు వాళ్ళు చెప్పినట్టుగా అందరి మీద పెట్టినారంటే వెరీ గుడ్. లేదా అట్లా కాదని తెలిస్తే మీరు పత్రికల్లో రాయండి, మేము ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియ అన్నది పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ.
అంతే తప్ప ఏదో దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ చేసేది కాదు. బహిరంగపరచండి. ఏ పార్టీ మీద ఎన్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టారని బహిర్గతంగా చెప్పండి. తప్పేముంది దాంట్లో? మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఆదేశానుసారం డాక్టర్ రాజా రమేష్ మరియు రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకురాలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 250 మంది కొప్పుల ఈశ్వరన్న నామినేషన్ వేసే శుభ సందర్భంలో పెద్దపల్లి బయలుదేరారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ సింగరేణి కార్మికుడు, మాజీ మంత్రివర్యులు, ప్రజల మంచి ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయ వ్యాపార అనుభవం ఉన్న వ్యక్తి కొప్పుల ఈశ్వరన్నను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఆ భగవంతుడు కూడా సృష్టి కూడా ఈరోజు మన కళ్ళ ముందు చూపెడతా ఉన్నది. దయచేసి నేను ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, మొన్న మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాటలు వాస్తవమని మీ అందరికీ కూడా తెలుసు. ఒప్పుకోవడానికి మీకు ఇప్పుడున్న టైంలో కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ వాస్తవం మాత్రం అదే. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం, యావత్ చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా 7 పెద్దపల్లి 7 నియోజకవర్గాల నుండి ఈరోజు అనేక మంది ఈశ్వరన్నకి అండదండలుగా బయలుదేరి ఈరోజు ఈశ్వరన్న పెద్దపల్లి సెగ్మెంట్ నుండి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మేమందరం కూడా అన్న మీకున్న మిమ్మల్ని గెలిపించుకుంటామని ఒక ఆత్మవిశ్వాసాన్ని అన్న కల్పించడానికి మేమందరం బయలుదేరినాము. మేమందరం కూడా ఖచ్చితంగా ఈశ్వరన్న గెలిపే ధ్యేయంగా పాతయన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరము ఒకరికొకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా పోయిన వాళ్ళని, అలిగిన వాళ్ళని అందరినీ కూడా మమేకం చేసి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మా వంతుగా మేము కృషి చేస్తాము. ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమేం మాటలు చెప్పింది, ఏమేం చేస్తున్నది తెలుసు. మొన్ననే 9వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు ఎవరు, రేవంత్ రెడ్డి సీఎం గారు. మళ్ళా 4 రోజుల తర్వాత మొన్నేమంటాడు 15వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు. అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళు ఒక మాట మాట్లాడాలంటే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి అక్కడ కాలు మొక్కి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళకున్నది. ఎంత దురదృష్టం ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అనేక సంక్షేమ పథకాలు తీశారు. ఎవరు కూడా ప్రజలు అడగలే కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు నా తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణలో ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిరు. అదే రైతులకి రైతు బంధు అని ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. దళిత బంధు, బీసీ బంధు, ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు. కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు, నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి, మైక్ మీద కూర్చున్నది చెప్పేది ఒకటి, ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు, ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు. వీళ్ళెవ్వరికి కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈరోజు గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కి డెఫినెట్గా ఆ గద్దెని అటోడు ఇటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది. మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము. కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు, తెలివివంతులు ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి 25,000 రూపాయల చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళ ఆశపడ్డారు. వాస్తవమే, మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసిండ్రు? నిజంగానే మీ ఇంటికి 2,100 రూపాయలు వచ్చినాయా? ఈ 4 నెలలు 10,000 వచ్చినాయా? ఆలోచించండి. రైతులకి, కౌలు రైతులకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మీరు కూలి రైతుకి 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి. నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎగేసిండ్రు. వాళ్ళని ఎవరు? క్యూన్యూస్ మల్లన్న తెలుసుగా. అరే అత్తరా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని, ఆడు లేడు, ఉద్యోగాలు లేవు, అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రజల్ని, ఇటు రైతులని, సామాన్య మహిళలని, విద్యార్థులను అందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమి చేయాలి? లంక బిందె ఉన్నది అనుకుంటే ఖాళీ బిందె ఉందంటే ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు. పేగులు మెడకేసుకుంటా అంటాడు. ఆయన వల్గారిటీకి, ఆయన స్టేచర్కి, ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా పొంతు లేదు. ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది, భగవంతుడు ఒకటి ఉన్నాడు. అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి చిప్పించినట్టున్నదని ఆ భగవంతుడికి అర్థమైంది. ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాకు తెలిసి 2-3 సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, గమనించండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు.
మాకేందే మాకు ప్రజలు ఓటేస్తారు, నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు. అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు మీ తరఫున మేమందరం కష్టపడతాము, కొట్లాడతామని చెప్తాను. అదేవిధంగా బీజేపీ పార్టీ కడప జిల్లా ఇట్పులపాయ వద్ద వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి మాట్లాడడం జరిగింది. కడప ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నామని అన్నారు. నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నా అని, కడప ప్రజల మంచి తీర్పుని ఇస్తారని ఆశిస్తున్నానని అన్నాను. నన్ను భారీగా మెజార్టీతో గెలిపిస్తారని దృఢ సంకల్పంతో ఉన్నాను అని అన్నారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం సభస్థలానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జనం రాక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 నిమిషాలుగా బస్సులో వెయిటింగ్ చేస్తున్న సీఎం రేవంత్ కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కొడుమూరు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలో నామినేషన్ మొదలయ్యింది. ప్రస్తుతం ఆదిమూలపు సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. ఒకసారి మీకోసం వచ్చిన వారికి అభిమానం తెలియజేసి నేను వెళ్ళవలసిందిగా చేసి వెహికల్ చుట్టూ ఉన్న వాళ్ళు కొద్దిగా క్లియర్ చేయండి. అన్న వాళ్ళు వెళ్ళడానికి సమయం అయింది. చెప్పేనా నేను ఓకేనా అయితే ఉన్నారు సార్. ఇంకా కోడుమూరు నియోజకవర్గానికి రాబోయే సారథ్య ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయబడింది. నేను ఆదిమూలపు సతీష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రీతమ నాయకుడు, వారి ఆశీర్వాదంతో జగనన్న నాయకత్వంలో, హర్షన్న సారథ్యంలో మరి
కోడుమూరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు మరి దేవుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కోడుమూరు నియోజక ప్రజలందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞతలు రుణపడి ఉంటానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో కోడుమూరుని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మేము అందరం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అజెండాగా సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు చెప్పుకుంటానికి ఒక్క పథకం కూడా లేదు. ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా జగనన్న ఈ 57 నెలల్లో చేసినటువంటి పాలనను ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఓటు వేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడి ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు. మరి బూటకపు హామీలు ఇస్తున్నారు. ఇంతవరకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. మళ్ళీ ఆ మేనిఫెస్టో పొత్తుల భాగంలో క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. అభ్యర్థి కూడా క్యాన్సిల్ అవుతారో తెలియదు. కానీ మరి ఏమి చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ మేము చేసిన మేళ్ళు వాళ్ళ ప్రతి గుండెల్లో ఉండబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. మేము సిద్ధం, మేమంతా సిద్ధం. జగనన్ననే మా నమ్మకం, మా భవిష్యత్తు జగనన్ననే. నేను వ్యక్తిగతంగా వైద్యుడిని. ప్రతి గడపకు కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకు డాక్టర్గా ఉండాలని కోరుకున్నాను. ఎవరికి వైద్య అవసరమైనా నాకు ఫోన్ చేసి నా నంబర్ 9440638263 నంబర్ ఇచ్చే దమ్మున్న నాయకుడిగా మేమున్నాం. ఫోన్ చేస్తే నేను అర్ధరాత్రి అయినా వాళ్లకు వైద్య సేవలు అందించడానికి మరి ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో, ప్రభుత్వ హాస్పిటల్లో వారికి వైద్యపరంగా ఎటువంటి ఖర్చులు లేకుండా వారికి వైద్యాన్ని అందించాలన్నది ఈ 5 సంవత్సరాల నా యొక్క మరి ఆశయం. అన్నిటికంటే ముఖ్యంగా విద్యా సంస్థల నిర్వహణలో నాకున్న అనుభవం ద్వారా ప్రతి విద్యార్థి 8వ తరగతి నుంచి మరి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు నేను మార్గనిర్దేశకుడిగా ఉండదలుచుకున్నాను. వారు ఏ పాఠశాలలో ఎక్కడ చదువుతున్నా నేను ఆ పాఠశాలకు వెళ్ళి వారి తల్లిదండ్రుల బాధ్యత నిర్వహించాలని నా ఆశయం. మరి రాబోయే 5 సంవత్సరాల్లో కోడుమూరు విద్యార్థి దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా, ఐఐటీస్ అయితేనేమి, మెడికల్ కాలేజెస్ అయితేనేమి, ఎక్కడో చోట మన జెండా ఎగురవేయడానికి, మన విద్యార్థుల జెండా ఎగరడానికి మేము ఆశయం లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం. శాశ్వత ప్రాతిపాదికన నీటి ఎద్దడిని రాబోయే సమ్మర్ లోపల వీటినన్నింటినీ మరి సాధించడానికి మేము ప్రణాళికలు రచించుకున్నాం. కోడుమూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి, ఎందుకంటే జనాభా పెరగడము మరి ఉన్నటువంటి వనరులు తగ్గిపోవడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యలను మేము ఎప్పుడూ స్పందిస్తాం. మేము కొట్లాటలు, కక్షలు, కారుణ్యాలు, ఫ్యాక్షన్లు చేయడానికి లేదు. మా నాయకత్వం చూడండి, వారి నాయకత్వం చూడండి. మేము శాంతి కామకులం. కోట్ల కుటుంబం ఏ రోజైనా కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో శాంతి కామకులం. అభివృద్ధి మా లక్ష్యం, జగనన్నే మా నమ్మకం. నమస్తే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర కంటి చికిత్స పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నందు అతి తక్కువ ధరలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇటు శిబిరంలో సుమారు 200 మందిని పరీక్షించగా అందులో నుండి సుమారు 96 మందికి కంటి ఆపరేషన్లు చేయడం కొరకే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ హాస్పిటల్లో వీరందరికీ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం కొరకు రేకుర్తిలోని లయన్స్ క్లబ్ వారి స్వంత రమణ ఖర్చులు భరిస్తూ రోహాలను కరీంనగర్ తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి శంకర్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. అన్ని మన గ్రూప్ లో పెట్టు. డ్రైవర్ నెంబర్ తీసుకున్నాను.
దానికి కూడా మనం 3 రోజులు 4 రోజులు అయిపోయినాక 5 నిమిషాలు 4 పురుగులు తెచ్చారు. ఇప్పుడు పేరు రాయించుకున్న వాళ్ళు అందరూ అక్కడ పోయి కూర్చోరమ్మా. అందరు నిల్చొని ఉంటే మీకే కాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడికి పోయి ఆపరేషన్ చేసుకోవాలి. పేషెంట్ ఆధార్ కార్డు తక్కువ ఉందా డాక్టర్? తక్కువ ఉందా? కోట ఏం కాదు, కోట బాధ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.